Hi team, good morning. My name is M. Kasturi, R7. మా అప్డేట్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ నవీన్ బ్రదర్, నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ ఉదయ్ బ్రదర్, బ్రాంచ్ డైరెక్టర్ వచ్చి జగదీష్ బ్రదర్, నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ డైరెక్టర్ దివ్య సిస్టర్, నెక్స్ట్ వసంతి సిస్టర్. ఓకే డైరెక్టర్ మీ తమ్ముని పేరు మర్చిపోయినారు. సో నాకు అప్లైన్ వచ్చేసి దీంతో నేను జాయిన్ అయ్యేదానికి ఓకే మాట్లాడండి సార్. బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనాథ్ బ్రదర్, నెక్స్ట్ ఇన్వెస్ట్ అసలు ఈ తర్వాత ఎట్లా మన మనసులో అనుకున్నామంటే మన మైండ్ లో అనేది థాట్స్ అనేది శ్రీనాథ్ బ్రదర్ ఎప్పుడు చెప్తానే ఉంటారు. ఒక డ్రీమ్ అనేది ఉంటుందా, ఆ డ్రీమ్ కోసం మనము కన్సిస్టెన్స్ గా వర్క్ చేసినామంటే ఖచ్చితంగా దాన్ని మనము అచీవ్ చేయగలుగుతాము. కాబట్టి మన ఇంట్లో అందరూ కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేసి మనలో ఏదో ఒకటి మనం సాధించాలా, ఒక 10 మందిలో మనకంటూ ఒక స్పెషాలిటీ అనేది ఉండాలని చిన్నప్పటి నుండి అసలు ఆ కోరిక అనేది ఉండింది. చాలా అసలు పిల్లలంతా వదిలేసి కూడా నేను డిఎడ్ చేసినాను, కోచింగ్ కూడా వెళ్ళాను. ఫ్యామిలీలో నా ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా, టీచర్ అనేది కావాలని గోల్ ఉంది నాకు. బాగా నమ్మకంతోనే ఒక 1 year ఉన్నాను నేను కోచింగ్ చదువులోనే. అంతే చదువుకొని 1 lakh వరకు ఖర్చు పెట్టినాను. కానీ అక్కడ లాస్ట్ టైం లో ఒక 2 marks లో నాది మిస్ అయింది. చాలా బాగా అయింది నాకు. అసలు పిల్లర్స్ అంతా వదిలేసి ఫ్యామిలీ నుంచి పంపించి అక్కడే రూమ్ తీసుకొని సరే మనం ఇంత కష్టపడినా కూడా మనకి రిజల్ట్ అనేది రాలేదు. కానీ ఇది ఇండో సిస్టర్ ద్వారా అసలు ఎందుకు నాకు మా తమ్ముని భార్య నన్ను ఇండో సిస్టర్ ఎందుకు నేను బాధపడతావు, వాళ్ళ ఇంట్లో ఒకసారి వెళ్ళి నేను బాధపడ్డాను. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు బాధపడతావు, దీంతో వర్క్ చేసుకో, నువ్వు ఖచ్చితంగా మీకు దానికంటే ఇంకా డబుల్గా వస్తుంది ఇన్కమ్, దీనికోసం ఎందుకు నేను సఫర్ అవుతా ఉన్నావు అని నన్ను కొంచెం చూపిస్తారు. కొన్ని వీడియోస్ అన్ని చూపించారు. చూపించేసి తర్వాత అప్పుడు ఒక 1 week టైం తీసుకున్నాను జాయిన్ అవుదామా, మనీ కొంచెం ఇబ్బంది ఉండింది. కానీ ఒక వీడియో పెట్టింది ఇన్వెస్టర్ పెట్టిన తర్వాత దాన్ని ఒక నైట్ చూసినాను. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏమేమి, మళ్ళీ దాన్ని ఇంకా చూసిన తర్వాత నేను అనుకున్నాను ఫస్ట్ టైం పర్చేస్ చేయమని చెప్పేసినాను. దీని గురించి అంత ఏం దాంట్లో ఏంటంటే ఫస్ట్ మన హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు బయట పోయి నేను 4000 సూపర్ బజార్ లో పోయి కొంటే కూడా వాడు నాకు మరి బిస్కెట్ కానీ తగ్గించమంటాము, వాళ్ళు తగ్గించారు మనకి. అంతే ఎంత వాళ్ళు బిల్ వేసింటారో మనం అంతే పెట్టేసి రావాలి. అట్లా ఆలోచించండి. దీంతోనే ఎస్టీఎఫ్ పరంగానే అన్ని తీసుకోండి. ఫస్ట్ స్టార్ట్ లోనే నేను 100 చేసుకున్నాను. చేసుకున్న తర్వాత తమిళ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మీటింగ్స్ అంతా అర్థం కాలేదు మనకి. అర్థం కాకపోగా తర్వాత నవీన్ బ్రదర్ మీటింగ్ ఎత్తినారు రోజు. అది తమిళ్లోనే, కానీ ఆ రోజు బాగా డిమాండ్ అవుతుంది. ఆ రోజు మీటింగ్ అయ్యే వరకు కూడా నేను ఏం పనులైనా పక్కన పెట్టేసి బాగా విన్నాను. మీటింగ్ వినిన తర్వాత మళ్ళీ తమిళ అనేది ప్రాబ్లం ఉన్నా కూడా డైలీ పెట్టుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని వాళ్ళు చెప్పేవన్నీ రాసుకొని చెప్తా ఉన్నారు. బుక్ పెట్టుకొని ఆ బ్యాలెన్స్ ఎట్లా ఏమి అంతా రాసుకోవాలని చెప్తా ఉన్నారు. అప్పుడు రాలే, మళ్ళీ నేనే బుక్ పెట్టుకొని అన్ని రాసుకున్నాను. తర్వాత ఇంకా మంత్లీ నేను డిస్ట్రిక్ట్ లో జాయిన్ అయినప్పటికి నాకు సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను దీంతో సక్సెస్ కావాలా, ఒక స్పెషాలిటీ అనేది నాకు రావాలా అనే దీంతోనే అమౌంట్ మాత్రము మంత్లీ 100 తీసుకుంటాను. మా పిల్లోకి అయితే 5000 వరకు హాస్పిటల్ ఖర్చు అవుతుంది. కానీ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ ఎంట్రన్స్ అనేది లేదు మాకు దొరికింది. అదొక సంతోషమే నాకు. 25,000 అయింది అసలు. ఏమి ఓన్లీ ఏదో ఆస్మా ఉంది అని చెప్పేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన
ఆయన దగ్గర 25,000 నేను పే చేసినాను. అసలు నాకు చాలా బాధేసింది. అసలు ఇంత ఇది ఉండి కూడా హెల్త్ అనేది అంత బాగా పిల్లలు అయితే ఇప్పటి వరకు కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏమీ లేదు బ్రదర్. బ్రదర్ అండ్ సిస్టర్ చెప్తా ఉన్నాను, చూస్తాను కాబట్టి మీకు రియాలిటీగా చూపిస్తాను. అందుకోసం బయట మేము కానీ ఫుడ్ నేను ఇప్పుడు పిల్లలు కొత్త పెట్టేది వెస్టేజ్ రైస్ బ్రాండ్ అయి ఉంది. దాంతో వాళ్ళకి ఏం కావాలో అన్ని వండి పెడతాను. వాళ్ళు అడిగినప్పుడు అంతా ఇస్తాను, తింటారు, యాక్టివ్ గా బాగుండదు. ఇంకా ఏమంటే మంచి ఆరోగ్యం ఉంది. మేము ఎవరికైనా హాస్పిటల్ ఆధారపడలేము కాబట్టి ఇంక నెక్స్ట్ నేను మంచి ఇన్కమ్ తీసుకోవాలి దీంతో అని డైలీ శ్రీమంత్ గారు ఇంగ్లీష్ సిస్టర్ దగ్గరికి వెళ్ళేది. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏం చేస్తా ఉన్నావు, ఏం ప్లాన్ వేసుకోండావు అనేసి. నేను ఏదో ఒక సక్సెస్ కావాలా, వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. తర్వాత నెక్స్ట్ మా సిస్టర్ రాధా సిస్టర్ ఉంటారు, వాళ్ళని అడిగినాను నేను, సిస్టర్ మీరు ఐడి వేసుకోవడంతో వాళ్ళు కూడా గవర్నమెంట్ నువ్వు హాస్పిటల్లో పోయి డైలీ వర్క్ చేసేదంటే కూడా ఇంత కష్టపడతా ఉన్నావు కదా, దీంతో ఐడి వేసుకో, మనం అందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఉంటాము, తొందరగా పికప్ అయ్యాము. రాధా సిస్టర్ ఐడి వేసినారు. వాళ్ళకి ఏం చెప్పించలేదు నేను స్టార్టింగ్ లో. తర్వాత నాకు కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో కూడా. మాది అగ్రికల్చర్ చేసుకొని ఇంట్లో ఉన్నాను. తర్వాత చెప్తానే రాధా సిస్టర్ కూడా. హిందూ సిస్టర్ శ్రీనాథ్ బ్రదర్, నెక్స్ట్ నవీన్ బ్రదర్ ఉన్నారు. మాకు శ్రీనాథ్ బ్రదర్ కొంచెం చెప్పిస్తా ఉన్నారు. తర్వాత నవీన్ బ్రదర్ కి కనెక్ట్ చేపించి ఫోన్స్ అంతా మాట్లాడి ఎట్లా ప్లానింగ్ చేయాలి ఏమైనా అంతా తెలుసుకొని స్టేజ్ లో అనేది ఒక మంచి సక్సెస్ అనేది సాధించినాము. ఉదయ్ బ్రదర్ గానీ జగదీష్ ఎప్పుడైనా ఫోన్ చేయి, ఉదయ్ బ్రదర్ కి చేస్తా ఉన్నాము. జగదీష్ బ్రదర్ కూడా అంతే, 11 కూడా ఫోన్ చేయండి. మేము ఏదైనా డౌట్ వచ్చి ఫోన్ చేస్తే కూడా జగదీష్ బ్రదర్ 11 మీరు ఏమైనా ఇబ్బంది పడతారు కదా మీరు ఇంట్రెస్ట్ ఉన్నాను చాలా సార్లు అని చెప్తే ఫోన్ చేసి అందుబాటులో ఉంటారు, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. శ్రీమంత్ బ్రదర్ కూడా అంతే, నైట్ డ్యూటీలో ఉంటే కూడా డౌట్స్ అంతా క్లారిఫై చేస్తా ఉండి జస్ట్ ఈ మందులో అసలు మేము అసలు నిద్ర ఈ టార్గెట్ అనేది పెట్టుకోమా, మీకు చేయాలన్నమాట ఖచ్చితంగా అచీవ్ చేసి ఈ మంత్ నేను ఇన్కమ్ తీసుకోవాలా. ఉండే వాళ్ళందరూ క్వాలిఫై 8% క్వాలిఫై అయిన రాలేదు నాకు. ఎందుకంటే చేయాలా నేను అని చెప్పేసి చెప్తానే ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు వాళ్ళని ఎట్లా ఏమైనా అడిగేది. నాకు ఎందుకంటే అది చేసేసి నిద్ర రాదు. మళ్ళీ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగేది వాళ్ళకి. నా డౌన్ లైన్స్ కూడా ఉంటాయి. నేను అసలు ఈ పనిలో ఉండి మర్చిపోకుండా శిల్పా సిస్టర్ మీరు ఐడియా చేస్తున్నారు. శిల్పా సిస్టర్ తో అన్ని ఒకేసారి వీడియో చూసినారు ఎస్టీపీలో. వాళ్ళు అన్ని ఆలోచించి సిస్టర్ ఏం చేసుకుంటారు సిస్టర్ అంటే, సిస్టర్ నేను ఆల్రెడీ వీడియో చేస్తాను. శిల్పా సిస్టర్ తో అంతే, ఫోన్ చేయలేదంటే వాళ్ళే ఫోన్ చేసి అనిత సిస్టర్ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు సిస్టర్, ఈ రోజు మాకు ఫోన్ చేయలేదు బాగా మోటివేషన్ బాగా చేస్తా ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడలేదే. ఇంకా చంద్రబాబు బ్రదర్ ఉన్నారు, ఎప్పుడు మీటింగ్ ఏది డౌట్ రాని మా ఇంటి దగ్గరికి సెల్లి ఫోన్ చేసి డౌట్ వస్తే ఎట్లా సిస్టర్ ఏమని ఇంటి దగ్గరే వచ్చారు. నెక్స్ట్ బాలాజీ గాని బాలాజీ బ్రదర్ లక్ష్మీ బ్రదర్ ఇంకా రోజే సిస్టర్, నా టీం ప్రతి ఒక్కరు అందరూ మంజుల సిస్టర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడైనా ఫోన్ చేయండి. రాధా సిస్టర్ ఉన్నారు, రాధా సిస్టర్ అందరినీ కూడా నేను ఇంకా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను కాబట్టి డౌన్ లైన్స్ అందరినీ కూడా బాగా మెయింటైన్ చేస్తా ఉన్నాను. అచీవ్ చేసేదానికి ఎక్కువ ఫోకస్ కూడా పెట్టారు మా సిస్టర్. అసలు లేదంటే మాకు అసలు ఇది ఒక మంచి లైఫ్ అనేది మాకు లేదు. చాలా కష్టపడ్డారు మా కోసం, నిజంగా చాలా థ్యాంక్స్. అందుకోసము మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బయటకు వెళ్ళి ఒక వర్క్ చేసాను. మనం మంత్లీ పని చేస్తే కూడా వాళ్ళు ఇచ్చే ఒక 7,000 4,000 కూడా వర్క్ చేశాను. కొంచెంసేపు లేట్ అయినా కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతా ఉంటే అన్ని నేను ఫేస్ చేసినాను. కానీ దీంట్లో ఏమంటే మన ఫ్రీడమ్, మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే మనం అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ చేసుకొని సాధించినప్పుడే ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి సక్సెస్ అనేది వచ్చినప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంటుందని మీరు కూడా అందరూ కూడా డైరెక్ట్ లెవెల్కి వచ్చి అందరూ మంచి ఇన్కమ్ తీసుకోవాలనేదే నా కోరిక. నా టీంలో ఉండే ప్రతి డౌన్ లైన్స్ కానీ అప్ లైన్స్ కూడా అంతే, వాళ్ళ సజెషన్ లేకుండా మనం కూడా ఏం చేసేదానికి కాదు.
ఫస్ట్ ఎక్కువ జగదీష్ బ్రదర్, ఉదయ్ బ్రదర్ వాళ్ళిద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళ ద్వారానే నేను క్లాస్ అన్న కొడతాం, పట్టుకోండి పట్టుకోండి. ఏంటంటే వాళ్ళిద్దరి వల్లనే అసలు వాళ్ళు లేదంటే ఈ టీం అనేది ఇంత మంది వచ్చి ఎక్కడెక్కడ నుంచో వచ్చినాము ఇక్కడ ఇది సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నామంటే వాళ్ళ ద్వారానే కదా. వాళ్ళు లేదంటే మనకు అసలు ఈ వెస్టేజ్ అనేది తెలియదు, మన మీటింగ్ లోకి వచ్చిందాం అసలు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను కదా జగదీష్ బ్రదర్. ఫస్ట్ నవీన్ బ్రదర్ చెప్పండి. నెక్స్ట్ నవీన్ బ్రదర్. వెనక్కి తొక్కవద్దు మనము. ఒకసారి మనకి ఐడి నేను ఎప్పుడు కానీ ఐడి నాకు ఎవరైనా జాయిన్ అయ్యేదో ఈ మంత్ లేదంటే నేను మిస్ అవ్వాలి అయ్యింది అసలు. సరే వాళ్ళొద్దు మనం ఇంకొకటి చూస్తాము. నేను మా బ్రదర్ కూడా అదే చెప్తాను, వాళ్ళు చేయలేదంటే కూడా నేనేం డిసప్పాయింట్ అయ్యింది, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు వెళ్ళిపోయినారు, మనం ట్రై చేద్దాము అంతే అని చెప్పి ఏ మంత్ కూడా నేను వెనక్కి తొక్కలేదు సిస్టర్ అండ్ బ్రదర్స్. ముందుకు వెళ్తానే ఉన్నాను, ఇంక మీద కూడా అట్లే వెళ్తాను. ఆ ప్లేస్ ద్వారా మీరు ఎవరు ఏం చెప్పినట్టు వినొద్దన్నారు. చాలా మంది నాకు కూడా చెప్పినారు, నా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు, నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. అందరినీ జాయిన్ చేసి చేయాలనుకున్నాను నేను కూడా, కానీ వాళ్ళే నన్ను అంతా చేస్తారు. ఇది పేరు నేను నమ్మలేదు. అన్ని వీడియోస్ చూసినాను, యూట్యూబ్ లో ఉన్నాయి. మనకి దీని గురించి స్టోరీస్ చెప్తారే తప్ప ఫెయిల్యూర్ అనేది ఎవరు కానీ చెప్పలేదు. వాళ్ళు ఎట్లా సాధించినారు, వాళ్ళే అంత కష్టపడి అంత అచీవ్ చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాము. అదనేది మన మనతో అనేది ఉండాలి ఫస్ట్. ఎంత అసలు మన లేడీస్ అయితే ఒకసారి ఏదైనా ఫంక్షన్ కి వెళ్తాము, అక్కడ ఒక 3 మంచి శారీ కనిపిస్తుంది మనకి, వాడు ఒక 50 రూపీస్ తగ్గిస్తామంటే కూడా వాడు తగ్గించండి అంటాడు, కానీ మనం 3000 నుంచి మనం తీసుకొని వస్తాము. అదే 3000 మనము కొద్ది రోజులు మనం డెవలప్ అయ్యే వరకు దీంతో పెట్టినామనుకో మనకి మంచి లైఫ్ ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. అట్లా ఆలోచించారు. అదే చెప్తా ఉండేది ఎక్కువ అందరూ మన దగ్గరే ఉంటుంది, మొత్తము ఎక్కువ లేడీస్ దగ్గరే ఉంటుంది. అన్ని సేవింగ్ ఎట్లా చేయాలా, మనం ఎట్లా దాన్ని ఇది చేసుకోవాలనేసి అంతా మనమే చేసుకోవాలి సిస్టర్స్. అదే మీకు చెప్తా ఉన్నాను. ఎవరైనా ఏదైనా ఫీల్ అయితే వచ్చేసి అది ఆలోచించకుండా మనం అనుకున్నామంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఇది ఒకటి కాదు, నా టార్గెట్ ఏమంటే టైం అన్నా పట్టు నాకు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీయాలా, దానికోసం నేను చేస్తానే ఉంటాను. కూడా ఒక సెట్ చేసుకొని వర్క్ చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అందరూ సక్సెస్ అవుతాము, ఆ నమ్మకం అనేది నాకుంది. ఎందుకంటే చాలా చేసుకున్నా దీంతో జాయిన్ అయినప్పుడు అన్ని సేవింగ్ అయింది నాకు. అందుకోసం సరే కదా, థ్యాంక్ యూ.